రాష్ట్రంలో మరోసారి అన్నదాతలు ఆగమయ్యారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి ధాన్యం, మామిడి, మక్క పంటకు ఎక్కువ నష్టం జరిగింది. కల్లాలు మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దైపోయింది. పట్టాలు కప్పినా వర్షం దెబ్బకు ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని చెబుతున్నారు రైతన్నలు. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు ఈదురుగాలులు వర్షానికి పూర్తిగా నేలరాలాయి. దీంతో ₹1,00,000 పంట నష్టం జరిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు మామిడి రైతులు. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. మరోవైపు మక్క పంట నీట మునిగింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో మరోసారి అన్నదాతలు ఆగమయ్యారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి ధాన్యం, మామిడి, మక్క పంటకు ఎక్కువ నష్టం జరిగింది. కల్లాలు మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దైపోయింది. పట్టాలు కప్పినా వర్షం దెబ్బకు ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని చెబుతున్నారు రైతులు. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు ఈదురుగాలులు వర్షానికి పూర్తిగా నేలరాలాయి. దీంతో ₹1,00,000 పంట నష్టం జరిగిందని కన్నీరు మున్నీరవుతున్నారు మామిడి రైతులు. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. మరోవైపు మక్క పంట నీట మునిగింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడి పంట నేలరాలింది. వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసిన వర్షానికి సంబంధించిన మరింత సమాచారాన్ని శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత కొన్ని రోజులుగా వేడితో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. నిన్న సాయంకాలం ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రావడంతో వేడి తగ్గి కొంత మొత్తం వెదర్ మొత్తం కూడా కూల్ అయింది. మరోవైపు సామాన్య ప్రజలైతే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా బయటికి వెళ్ళాలంటే చాలు బాణుడి దెబ్బకి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఒకవేళ బయటికి వస్తే సేఫ్టీతో వాటర్ బాటిల్లు, కర్చీపు, అదేవిధంగా టవల్లు కట్టుకొని మరి బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈరోజు వెదర్ మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూల్ అయింది. మరోవైపు ఈ వర్షంతో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి రైతులు ప్రధానంగా కూడా మామిడి రైతులకు సంబంధించి తోటలు మొత్తం కూడా ఈదురుగాళ్లతో మామిడికాయలంతా కూడా నేలరాలిపోయాయి. మరోవైపు ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యం దాదాపు 90% ధాన్యాన్ని లిఫ్ట్ చేసారు అధికార యంత్రంగా. మిగతా ఏదైతే ధాన్యం ఉందో అది కొనుగోలు చేయలేదు. కొన్ని చోట్ల ఆత్మకూరు కావచ్చు, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాలో మరి కొన్ని చోట్ల కావచ్చు ధాన్యం మొత్తం కూడా అట్లే ఉన్నది. కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యమైంది. ఆ ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. కానీ ఇప్పటికే రైతులు చెప్తున్నారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. మరోవైపు నిన్న ఈదురుగాళ్లతో కూడిన వర్షంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద ఎండకు వేసిన చలవపందిలు మొత్తం కూడా కూలిపోయాయి. అక్కడ పక్కకే ఉన్న కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయినా భక్తులు పెద్ద ఎత్తున రావడం, హాలిడేస్ ఉండడం, అదేవిధంగా చాలామంది భక్తులు వచ్చి వాళ్ళంతా కూడా వర్షంలోనే స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. మరోవైపు యాదాద్రికి సంబంధించి యాదాద్రి జిల్లాలోనే కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని ఎండలు ఇక్కడ జిల్లాలో ఉన్నాయి. దాదాపు 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఒక నల్గొండ జిల్లాలోనే. ఇప్పుడు ఈ వర్షంతో ఈదురుగాళ్లతో కూడిన ఈ వర్షంతో మాత్రం మొత్తం చల్లబడిందనే చెప్పుకోవచ్చు. వెదర్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే కూల్గా కనిపిస్తున్నది. మరోవైపు కొంత ఉపశమనం అయితే సామాన్య ప్రజలకైతే ఉంది. మొన్నటి వరకు సామాన్యులు ఎవరు బయటికి పోలేని పరిస్థితి. మరోవైపు చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆటోలు, రిక్షాలు, అదేవిధంగా చిన్న జ్యూస్ బండ్లు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ రోజుతోటి వెదర్ మొత్తం కూడా కూల్గా కనిపిస్తుంది. ఈ వర్షంతో సామాన్యులేమో ఊపిరి పీల్చుకున్నారు. కానీ రైతులకు మాత్రం ఇబ్బందులు అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇది వర్షానికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.